అంటే నా వైఫ్ నాతో పాటు కాలేజ్‌లో ఉండింది. ఓకే. మేము ఢిల్లీలో చదివేటప్పుడు క్లాస్‌మేట్స్. సార్. సో, అంటే ఆహ్, అప్పటి నుంచి చూస్తా ఉన్నాము. ఒకరొకరిని ఇష్టపడతా ఉన్నాను. సార్. తర్వాత ఇంకొక చాలా విచిత్రంగా జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీలో నేను జస్ట్ ఒక స్టూడెంట్‌గా ఉన్నాను. మామూలు స్టూడెంట్. ఫ్యూచర్‌లో ఎట్లా అవుతామో ఎవరికీ ఏం తెలవదు. బట్ ఒక రకంగా అట్రాక్షన్ ఉండింది. ఇట్లా కలిస్తే బాగుంటుంది అట్లా. ఒక రకంగా భావన ఉండింది. తర్వాత నేను కలకత్తాకి వెళ్ళిపోయాను. బట్ అక్కడి నుంచి కూడా ఫోన్‌లో మాట్లాడడం, లెటర్స్ రాయడం. అప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ అవన్నీ ఉండేది కాదు. ల్యాండ్‌లైన్ ద్వారా మాట్లాడడం. తర్వాత అనుకోకుండా నేను ఐఏఎస్‌లో చేరిపోయాను. సో, అంటే ఇది అంత మంచి విషయం కాదు. బట్ అయినా ఐఏఎస్ ఒక వరుడు కోసం చాలా క్రేజ్ ఉంటుంది. చాలామంది ఆబ్వియస్లీ సార్. వస్తారు. మీరు అవునన్నా అంత కాదన్నా ప్రెజెంట్ ఆల్సో రన్నింగ్ ద సేమ్ థింగ్. అదే. సో, యాహ్! మా దగ్గర కూడా చాలామంది ఇట్లా సంబంధాలతో నా బ్యాచ్‌లోనే కొంతమంది గర్ల్స్ వాళ్ళ పేరెంట్స్‌ని పంపడం ఇట్లాంటియి. బట్ నాకు ఇది నైతికంగా ఇవి అన్నీ బాగుండదు. నేను ఆల్రెడీ ఒకరితో ఎన్నో సంవత్సరాలుగా ఇట్లా ఉంటే, మళ్ళీ ఈరోజు ఒక పొజిషన్‌కి వచ్చి నేను సరే మీరు బై బై, మీరు నా స్థాయికి లేరు ఇవి అన్నీ కరెక్ట్ ఉండదు. సో, నేను అదే సో, ఒక ఎథికల్ వాల్యూస్ పెట్టుకొని అదే. ఆగిపోయారక్కడ. మీకెంతమంది సార్ ఇప్పుడు? ఐ హావ్ ఓన్లీ 1 చైల్డ్. నేను కూడా 1 చైల్డ్ అండ్ మాకు కూడా 1 చైల్డ్. వి హావ్ 1 డాటర్. సో, పాప ఇప్పుడు ఢిల్లీ దగ్గరలో అశోక యూనివర్సిటీ ఉంది. అందులో అండర్ గ్రాడ్యుయేషన్‌లో థర్డ్ ఇయర్ చదువుతా ఉంది. ఎకనామిక్స్ అండ్ పాలిసీ. అంటే మీ తర్వాత మళ్ళీ సివిల్ సర్వీసెస్ వైపు పాపొచ్చే అవకాశం ఏదైనా ఉందా అండి? సో, మా పేరెంట్స్ ఎట్లా మాకు పూర్తిగా స్వేచ్ఛత ఇచ్చారు. ఏదైనా కెరియర్ ఎన్నుకోవచ్చు. మేము కూడా అదే రూపంలో ఉన్నాము. ఇన్‌ఫాక్ట్ పాప ఇక్కడ హైదరాబాద్‌లోనే చదివింది. విద్యారణ్య స్కూల్ ఉంది. ఓహ్! అండ్ అంటే నాకు కొంత అయినా స్ చదువు పట్ల కొంత అయినా బ్యాలెన్స్‌గా ఉండాలి. చదువుకి కూడా కొంత సమయం కేటాయించాలి. పాపలో అంత నేను డిసిప్లిన్ గమనించలేదు. బట్ అయినా మేము పాపకి చెప్పేవాళ్ళు, "మీరు ఏం మాత్రం కూడా టెన్షన్ తీసుకోవద్దు. మీరు స్కూల్‌లో ఫెయిల్ అయినా మేమేమి చెప్పము." అండ్ మా ఇంటి వాళ్ళు చాలా ఆశ్చర్యపడతా ఉన్నారు. "మీరు స్వయంగా కంటిన్యూయస్‌గా మీరు టాపర్‌గా ఉన్నారు. యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు. ఐఏఎస్‌లో టాపర్ ఉన్నారు. అండ్ మీ పాపకి చెప్తా ఉన్నారు. మీరు ఫెయిల్ అయినా ఏం పర్వాలేదు. అదే నాకు పట్టించుకోద్దు." ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు సార్? నోలా బట్ అంటే ఇట్లాంటి ఒక వాతావరణం కల్పిస్తా ఉంటే మొదటి నుంచి అన్నిటి మీరు ఏం చేసినా మేము సపోర్ట్ చేస్తాము. మేము నమ్ముతున్నాము. మీ వెనక ఉన్నాము. అట్లాంటి ఒక రకంగా విశ్వాసం ఇవ్వడం దీర్ఘంగా పాప బాగు కోసం ఆర్ ఎవరైనా పిల్లలు ఉన్నా వాళ్ళ బాగు కోసం లాంగ్ టర్మ్‌గా అట్లాంటి దానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ పర్సనాలిటీ ఒక వేరే రకంగా ట్రూ. పర్సనాలిటీ వికాసం వేరే రకంగా ఉంటుంది. అదే ఒత్తిడి పెట్టి చదవాల్సిందే ఆర్ ఫస్ట్ ర్యాంక్ తెప్పించాల్సిందే అట్లాంటి ఒత్తిడి పెడితే వాళ్ళు ఇంకొక రకంగా తయారవుతారు. కానీ సార్ సిబ్లింగ్స్ మీకెవ్వరు లేకపోవడం నిజంగా మీరెప్పుడన్నా ఫీల్ అయ్యారా? ఎవరైనా నాకు సిస్టరో, బ్రదరో ఉంటే బావుండేది. నో. నో. సో, నేను ఒకటి ఏం గమనించాను దట్ ఎవరు ఇట్లా ఓన్లీ చైల్డ్ ఉంటారు. ఒంటరిగా ఉంటారు. సరే సిబ్లింగ్స్‌తో ఆడుకోవడానికి అవకాశం ఉండదు. బట్ ఒకటి ఏముంటుంది అంటే ఇంగ్లీష్‌లో ఒక పదం ఉంటుంది. ఇన్నర్ రిసోర్సెస్ అంటే లోపల నుంచి వాళ్ళు చాలా బలంగా తయారైపోతారు. అంటే ఆ వ్యక్తి ఎప్పుడూ బోర్ అవ్వదు. ఎంతోమంది యంగ్‌స్టర్స్ ఇప్పుడు చెప్తా ఉంటారు. బోర్ అవుతున్నాము. ఏం చేయాలో తెలియట్లేదు. బట్ ఈ రూపంలో ఎవరైనా పెరిగి ఉంటే వాళ్ళకి ఎప్పుడూ బోర్డమ్ రాదు. ఏదో కాల్పనికంగా మీ ఇమాజినేషన్ ద్వారా, మీ లైఫ్ ద్వారా, మీ ప్రపంచంలో ఏదో ఒక రూపంలో మీరు ఎంజాయ్ చేసుకుంటూ గడుపుతారు. సో, నేను స్వయంగా అది అనుభవించి ఉన్నాను. సో, నాకు తర్వాత నాకు కూడా ఎంతమంది ఉండాలి, ఏమాత్రం కూడా నాకు దాని మీద ఏదో డిలెమా గాని, సందేహం గాని రాలేదు. మా వైఫ్ కూడా సహకరించింది. ఓకే. 1 చైల్డ్ ఈస్ గుడ్. అంటే మీకు కూడా వన్ చైల్డ్ ఈజ్ ఎనఫ్ అనిపించిందా సార్? సీరియస్‌లీ? అంటే నేను బెనిఫిట్ అయ్యాను కదా! స్వయంగా నేను బెనిఫిట్ అయ్యాను. ప్లస్ ఒకరిగా ఉంటే నాకు ఏమనిపించింది అంటే ఎంతోమందికి ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉంటారు. బట్ నేను ఒకరిగా ఉండడం వల్ల నాకు ఏమనిపించింది అంటే నా అమ్మ, నాన్న నుంచి అన్‌డివైడెడ్ ప్రేమ నేను పొందగలుగుతున్నాను. అన్‌డివైడెడ్ అటెన్షన్, అన్‌డివైడెడ్ కన్సర్న్ అనేది నేను పొందగలుగుతాను. సో, అది చాలా అమూల్యమైన ఒక గిఫ్ట్ అనేది. కానీ సార్ మీరు ఎక్కడ మీ పోస్టింగ్ ఉన్నా కూడా మీ మార్క్ అంటూ మీరు చేసుకుంటూ వచ్చారు.
అంటే ప్రజలకి ఉపయోగపడే వర్క్స్ చాలా మీరు చేసుకుంటూ వచ్చారు. ద బెస్ట్ వర్క్ మీ టోటల్ కెరియర్‌లో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక వర్క్ అంటే ఏం చెప్తారు? జనరల్‌గా ఈ ఉమ్మడి ఆంధ్రాలో మళ్ళా తెలంగాణ, ఆంధ్రాలో ఇప్పుడు ఒక సంప్రదాయం ఏముంది అంటే స్టార్టింగ్‌లో మీ కరియర్ మొదలయ్యే సమయంలో మిమ్మల్ని గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా పోస్టింగ్‌కి వేస్తారు. అండ్ ఆ గ్రామీణ ప్రాంతం కూడా చాలా మారుమూల, చాలా చాలా సుదూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో, గిరిజన ప్రాంతం, చాలా సుదూరమైన ప్రాంతం. సో, నేను అట్లాంటి ప్రాంతంలో వర్క్ చేసి ఉన్నాను. సో, ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ఒక గిరిజన ప్రాజెక్ట్ ఉంది. అక్కడ నేను 2.5 సంవత్సరం కాలం పనిచేశాను. చిత్తూరు జిల్లాలో ఇప్పుడు వారు ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అప్పుడు ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నటప్పుడు ఒక వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. ఆ ప్రాజెక్ట్‌లో ఏం ప్రత్యేకత ఉండింది అంటే పేదవాళ్ళు ఉంటారు. సో, పేదలలో కూడా నిరుపేదలు. అంటే లాస్ట్ బిలో ఎవరో పవర్టీ. బిలో పావర్టీలో కూడా చాలా చివరి స్థాయిలో ఎవరో ఉంటారు. అట్టడుగులో ఎవరో ఉంటారు. వాళ్ళతో పని చేయడం. సో, చిత్తూరు జిల్లాలో నేను ఆ ప్రాజెక్ట్‌లో పని చేశాను. సో, అప్పుడేనా సార్ మీకు వరల్డ్ బ్యాంక్ అవార్డ్ వచ్చింది అప్పుడా? యాహ్! సో, ఆ ప్రాజెక్ట్‌లో చిత్తూరు జిల్లాలో నేను పీడీగా ఉండేవారు. ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా. సో, అందులో సాధించిన రిజల్ట్స్ ఆ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. సో, వాళ్ళు నాకు ఒక స్కాలర్‌షిప్ ఇచ్చారు. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్‌కి పిలిచి నేను ఒక సెమినార్ ఇచ్చాను అందరికి. చిత్తూరులో ఎట్లా ఈ సోషల్ మొబిలైజేషన్ చేస్తున్నాను. నిరుపేదలతో ఎట్లా మమేకం అవుతున్నాము. వాళ్ళ మనసులో ఒక రకంగా ముందు చూపు ఎట్లా రాగలుగుతున్నాము. పేదరికం నుంచి బయటకి తీసుకురావడానికి ఎట్లాంటి వాళ్ళతో కలిపి ప్రయత్నాలు చేస్తున్నాము. ఎట్లాంటి విజయాలు వస్తా ఉన్నాయి. అవన్నీ వరల్డ్ బ్యాంక్‌లో ఉన్న టాప్ లీడర్‌షిప్‌కి నేను అక్కడ వివరించాను. వాళ్ళు అప్పుడు నన్ను కొన్ని ఇతర దేశాలకి కూడా పంపించి అక్కడ కూడా శిక్షణ కార్యక్రమాలు చేయమని చెప్పారు. సో, అట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ గతంలో సో, కరియర్ అట్లే ఉంటుంది. స్టార్టింగ్‌లో ఇట్లాంటి గ్రామీణ ప్రాంతంలో పని చేయడం, దెన్ సిటీకి రావడం, ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ అండ్